అందరికీ నమస్కారం. ఇవాళ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 30వ డివిజన్ ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారితో పాటు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మా మేయర్ గారు, అట్లాగే ఇక్కడ స్థానిక కార్పొరేటర్ జానారెడ్డి గారు, ఇతర ముఖ్య నాయకులు, అట్లాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొన్నాం. ఈ ప్రాంతం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన యొక్క పథకాల పట్ల, ఆయన యొక్క తీరు పట్ల చాలా అనూహ్యమైన స్పందన వస్తూ ఉంది. ముఖ్యంగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి ఈ ప్రాంతం అంతా ఏదైతే ఇంతకుముందు వెస్ట్ నియోజకవర్గ అభివృద్ధికి ఆయన కృషి చేశారో, ఈ దాదాపు 60 రోజుల్లో 70 రోజుల్లో ఆయన ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా మరి తిరుగుతూ ప్రతి ఒక్కళ్ళ నుంచి ఆశీస్సులు పొందుతూ, మన్ననలు పొందుతూ ఇవాళ భారీ మెజార్టీతో గెలుస్తాడని ప్రజలందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన పనితీరు అవ్వచ్చు, ఆయన ప్రజల పట్ల ఉన్నటువంటి శ్రద్ధ అవ్వచ్చు, సమర్థత అవ్వచ్చు, అట్లాగే మిగతా విషయాల్లో ఆయన చొరవ అవ్వచ్చు, అన్ని రకాలుగా కూడా ఒక ప్రజాప్రతినిధి అంటే వెల్లంపల్లి శ్రీనివాస్ లేక ఉండాలని చెప్పి మరి ఇక్కడ ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు. అట్లాగే ఇవాళ చూసాం మనం 3వ తారీఖు ఇవాళ పెన్షన్లో చంద్రబాబు నాయుడు ఒక దుర్బుద్ధితో పెన్షన్ లేకపోతే పెద్దవాళ్ళంతా కూడా ఎండలో నుంచి పెన్షన్లు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఏర్పడింది. ఏప్రిల్ నెలలో మండు టెండలో ఇవాళ పెనలూరు నియోజకవర్గంలో కూడా నాకు మీడియాలో చూసా, ఒక పెద్దవాడ మరణించినటువంటి పరిస్థితి. ఏదైతే పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళి ఆ ఎండ బాధ తట్టుకోలేక, ఆ ఎండ నుంచి రక్షించుకోలేక మరి పెద్దావిడ మరణించింది. ఇటువంటి పరిస్థితి చూసాం. దీనికి అంతటికీ కారణం చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ, ఆయనకి సపోర్ట్ చేసేటువంటి పవన్ కళ్యాణ్, జనసేన, బీజేపీ. పెద్దవాళ్ళ ఉసురు ఖచ్చితంగా ఈ చంద్రబాబు నాయుడుకి తగులుతుందంటే ఎటువంటి సందేహం లేదు. అట్లాగే మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ వాలంటరీ వ్యవస్థ మీద విషం కక్కుతున్నారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా. ప్రతి 50 కుటుంబాలకి ఒక వ్యక్తిని పెట్టి, ఒక వాలంటీర్ని ఒక హానరీ జాబ్ ఇచ్చి, ఒక గౌరవ ఇది ఇచ్చి వాళ్ళని ఈ సమాజానికి సేవ చేసుకోమని ముఖ్యమంత్రి గారు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు అనునిత్యం వాళ్ళ మీద విషం చిమ్ముతూ, వాళ్ళ మీద అక్కసు వెళ్ళబోసుకుంటూ, వాళ్ళు మంచిగా పనిచేస్తున్నారని ఒక దుగ్ధతో మరి చంద్రబాబు గారిని వ్యవహరిస్తున్నటువంటి తీరు వాళ్ళ ప్రజాన్ని కొంత కూడా చూస్తున్నారు. అట్లాగే చాలా కోపంతో ఉన్నారు ప్రజలంతా కూడా చంద్రబాబు నాయుడు మీద. ముఖ్యంగా పేదవారి పట్ల చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఆయనకి పేదలంటే చాలా చులకన భావం, చాలా హేళన భావం, ఎగతాళి భావం. మొన్న చూసాం మనం, జగన్మోహన్ రెడ్డి గారు పేదవారికి కొన్ని ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు ఇస్తే సింగనమల నియోజకవర్గం అనంతపురం జిల్లాలో అక్కడ టిప్పర్ డ్రైవర్కి ఎమ్మెల్యే చేయడం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎగతాళి చేశారు. అంటే అది ఆయనకు పేదల పట్ల ఉన్నటువంటి భావన ఏదైతే ఉందో అది బయట పెట్టుకున్నాడు. ముఖ్యంగా పేదవారు ఉండకూడదు, పేదరికం నేను నిర్మూలించలేకపోయినా ఉండకూడదు, జగన్మోహన్ రెడ్డి గారు పేదరికాన్ని నిర్మూలిస్తానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారని చెప్పి చంద్రబాబు గారి యొక్క కుళ్ళుబోత్తనం ఆ రకంగా బయటపడుతూ ఉంది. డ్రైవర్లు పేదవారు ఎమ్మెల్యేలు, ఎంపీలు అవ్వకూడదని రాజ్యాంగంలో ఎక్కడ రాసి ఉందా? చంద్రబాబు నాయుడు నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అట్లాగే వాలంటీర్ వ్యవస్థను చక్కగా చేస్తూ ఉంటే పని వాళ్ళ మీద కుళ్ళుబోత్తనంతో వాళ్ళ పెన్షన్లు ఇంటికి రాకుండా చేసి 1వ తారీఖు పొద్దున్న పెన్షన్లు వస్తుంటే పెద్దవారంతా కూడా, వయసులో వృద్ధులంతా కూడా, అట్లాగే పెన్షన్దారులంతా కూడా ఏ మందులకైనా దేనికో చిన్న చిన్న అవసరాల కోసం వాటిని ఉపయోగించుకుంటూ ఉంటే ఇవాళ వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి వాళ్ళ చంద్రబాబు నాయుడు ఉన్నాడు. దీనికి తగిన బుద్ధి ప్రజలందరూ చెప్తారు, పేదవారు చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి తాగుబోతు ఎమ్మెల్యే క్యాండిడేట్ అభ్యర్థి, తాగుబోతు ఎమ్మెల్యే అభ్యర్థి టీడీపీకి బొండమ్మ, అట్లాగే ఒక రౌడీ గూండా, స్వతంత్ర సమర యోధుల భూమిని కూడా కబ్జా చేసినటువంటి వ్యక్తి, అట్లాగే అనేక మంది మహిళల జీవితాలతో ఆడుకున్నటువంటి వ్యక్తి ఇవాళ మా వెల్లంపల్లి శ్రీనివాస్ మీద పోటీ చేస్తున్నాడు. ఖచ్చితంగా ప్రజలు అతనికి బుద్ధి చెప్తారు.
25 నుంచి 30,000 మెజార్టీతో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గెలుస్తారంటే ఇక్కడ ఎటువంటి సందేహం లేదు. ప్రజలందరూ కూడా అంత అపూర్వ స్పందన వెల్లంపల్లి గారికి ఇస్తున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు ట్వీట్ చేశారు, జగన్మోహన్ రెడ్డి బతుకంతా ఫేక్ బతుకు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఫేక్ బతుకు చేస్తున్నారని ట్వీట్ చేశారు సార్. అసలు ఫేక్ వ్యక్తి ఎవరంటే ఈ ప్రపంచంలో ఉంటే చంద్రబాబు నాయుడు. ఇవాళ అన్ని ఫేక్ బుద్ధులు, అన్ని ఫేక్ పనులు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తే దాని మీద పడేడ్చాడు. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ తీసుకొస్తే దాని మీద పడేడ్చాడు. ఇవాళ మన ప్రజలను ఆదుకోవడం కోసం విలేజ్ క్లినిక్లు, అర్బన్ క్లినిక్లు పెట్టి 140 రకాల వైద్యాలు చేపిస్తూ ఉంటే ఇంటికి దగ్గరలో దాని మీద ఈర్చిపడ్డాడు, అసూయపడ్డాడు. అట్లా ఇవాళేమో తన మేనిఫెస్టోలో మళ్ళీ పెన్షన్లు నేను ఇంటికి ఇస్తానని చెప్తున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇంటికి పెన్షన్లు పంపిస్తున్నాడు 1వ తారీఖు పొద్దునే. నువ్వు ఎందుకు చేయలేకపోయావు? 14 నుంచి 19 వరకు అదే పని. నువ్వు వాలంటీర్లు ఎందుకు పెట్టలేకపోయావు? ఇవాళ వాలంటీర్లు మళ్ళీ కొనసాగిస్తానంటున్నాడు, పెన్షన్లు ఇంటికి పంపిస్తానంటున్నాడు. అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులన్నీ మళ్ళీ నేను చేస్తానని అనౌన్స్ చేసి ఎవరిది ఫేక్ బతుకు ఇవాళ అర్థమవుతుంది. ఎవరిది ఫేక్ బతుకు అనేది ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడుది పెద్ద ఫేక్ బతుకు. సార్, నందిగంలో గెలవలేమని ఫ్రస్ట్రేషన్లో వైసీపీ నేతలు టీడీపీ నాయకుల మీద దాడి చేస్తారని చెప్పి టీడీపీ అభ్యర్థి, పార్లమెంట్ అభ్యర్థి కామెంట్స్ చేస్తారు. ఇప్పుడు మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఇది పేదలకి పెత్తందారులకి యుద్ధం అని చెప్తున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ ఏంటి? పేదవారిని ఆదుకోవడం, అన్ని కులాలని మతాలని సమానంగా చూడటం, అట్లాగే పేదలకి. ఎందుకంటే ఎప్పుడైనా ఎనీ గవర్నమెంట్ పనిచేయాల్సింది ఏంటంటే పేదవారి కోసం పనిచేయాలి గవర్నమెంట్స్, పెత్తందారుల కోసం కాదు. కానీ ఎప్పుడు చంద్రబాబు నాయుడు పనిచేసే పెత్తందారులకి. ఇవాళ అక్కడ రుజువైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఒక పాలసీ తీసుకుంది. ఆ పాలసీ ఏంటి? చంద్రబాబు నాయుడు అమరావతి అనే ఇది పెట్టి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి పెట్టి తన స్వలాభం కోసం, తన కొడుకు స్వలాభం కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి పెట్టాడు. అది ఎందుకు పనికిరాదు, అన్ని టెంపరీ బిల్డింగ్ కట్టారు, అందరికీ తెలుసు ప్రజలందరికీ. దాని మీద ప్రతి ప్రాంతానికి న్యాయం చేయాలని ఆయన ఒక ఉద్దేశంతో ఆయన పనిచేశారు. మూడు రాజధానులు అన్నారు. దాన్ని సమర్థిస్తాం ఒక పార్టీ ఎమ్మెల్యేగానో ఎంపీగానో మా అందరి బాధ్యత. ఈ ప్రాంతాన్ని బాగు చేసుకోవడం మా ఎంత బాధ్యతో, మా పార్టీ విధానాలను సమర్థించడం మా బాధ్యత. అది ఎక్కడ తప్పు అవుతుంది? అది తప్పు అయిందని చెప్పి అంటే నీ కింద బానిసత్వం చేయాలి మిగతా కులాలన్నీ కూడా పెత్తందారుల కింద. నువ్వు ఎస్టీ పేర్లు పెట్టి, మైనార్టీ పేర్లు పెట్టి, లేదా ఎస్సీల పేర్లు పెట్టి తిడతాంటే వాళ్ళు ఊరుకోరు కదా. ఇప్పుడు వాళ్ళ అంబేద్కర్ గారిని ఆ రోజు అనేక వివక్షలకు గురయ్యాడు. అంబేద్కర్ గారు అణిచివేతకు గురయ్యాడు. ఒక స్కూల్లో, బడిలో కానీ, గుడిలో కానీ, అట్లాగే బావి దగ్గర కానీ వివక్షకు గురయ్యి అంత పెద్దోడయ్యాడు ఆవేదనలోంచి. ఇవాళ ఎవరైనా సరే చెప్తున్న పెత్తందారులందరికీ కూడా, ఏ కుల అగ్రకుర్ణులకైనా ఎవరికైనా కానీ, మళ్ళీ ఈ సమాజంలో అసమానతలు తీసుకురావద్దని నా కోరిక అందరికీ కూడా. పేదవారిని అవహేళన చేయొద్దు, పేదవారిని కులాల పేరు పెట్టి దూషించొద్దు. వాళ్ళ ఆగ్రహానికి గురైతే ఈ రాష్ట్రం నుంచి పారిపోవాల్సి వస్తుంది అందరూ కూడా. అది ఒక్కటి మరి నేను హితవు చెప్తున్నా, నేను ఇదేమి నా ఇది కాదు. ఎందుకంటే ఇవాళ అంబేద్కర్ గారు 1950లో మనకి ఒక మంచి రాజ్యాంగం ఇచ్చారు. ఆ రాజ్యాంగంలో అన్ని కులాలు, అన్ని మతాలు, పేదవాళ్ళు, ధనికులు అంతా సమానంగా ఉండాలి ఈ దేశంలో అనేది ఆ రాజ్యాంగం చెప్పింది. ఆ రోజు ఫౌండింగ్ ఫాదర్స్ ఆఫ్ దిస్ నేషన్ అంటే ఆ రోజు స్వతంత్ర సమరయోధులు కానీ, గాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ, ఆ రోజు ఉన్న పెద్దలందరూ కూడా దాన్ని మెచ్చుకున్నారు. మన రాజ్యాంగాన్ని ఇవాళ కూడా ప్రపంచంలో మన రాజ్యాంగాన్ని మెచ్చుకుంటున్న పరిస్థితి మీ అందరూ చూశారు. మళ్ళీ ఇవాళ దాదాపు 75 ఏళ్ళ తర్వాత, 74 ఏళ్ళ తర్వాత నువ్వు మళ్ళీ అదే పరిస్థితి తీసుకొస్తే పెత్తందారులందరూ కలిసి పేదవారి మీద యుద్ధం చేయటం, పేదవారిని ఎల్లగొట్టాలని ఒక దీంతో పనిచేస్తే ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అది అందరూ గుర్తుంచుకుని సమాజం హితువు కోసం, ఈ రాష్ట్ర హితువు కోసం, దేశ హితువు కోసం పనిచేయాలని చెప్పి నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.